ఈరోజు ఈ విలేకరుల సమావేశం నేను ఓ ఎమ్మెల్యేగా పెట్టడం లేదు. నిన్న కులాలు నిన్న మతాలు ఉన్న భారతదేశంలో కులాలు మతాలు వేరైనా మనమంతా భారతీయులం, వేషం భాష ఏదైనా మనమంతా భారతీయులం అన్న భావనతో భిన్నత్వంలో ఏకత్వంలా ఒక వసుదైక కుటుంబంగా ముందుకు సాగే ఈ పవిత్ర భారతదేశంలో పుట్టిన భారతీయుడిగా మాట్లాడుతుంది. నేను మొదట భారతీయుడిని, ఆ తర్వాత హిందువుని. ఓ హిందూ ధర్మం నాకు చెప్పిన మాట పరమత సహనం. నా ధర్మం నాకు చెప్పిన మాట పరమత సహనం, పరమతాల మీద గౌరవం, పరమతాలకు అన్యాయం జరిగినా స్పందించాల్సిన లక్షణం, పరమతాలతో కలిసిమెలిసి సాగాల్సిన లక్షణం, అన్నిటికీ మించి మానవ సేవే మాధవ సేవ. ఇది నా హిందూ ధర్మం నాకు నేర్పింది. అందుకే నా హిందూ ధర్మం నాకు నేర్పినటువంటి ఆ యొక్క స్ఫూర్తితో గతంలో ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా, ముస్లిం మత విశ్వాసాలకి వ్యతిరేకంగా మహమ్మద్ ప్రవక్త గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఓ హిందువుగా, ఓ భారతీయుడిగా, ఓ హిందువుగా నా ధర్మం నాకు నేర్పించినట్లు నేను స్పందించా. ఆనాడు ముస్లిం సమాజానికి అండగా మహమ్మద్ ప్రవక్త గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకి నిరసనగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేసిన విషయం మీకు అందరూ కూడా తెలుసు. అంతేకాదు క్రైస్తవులకు అన్యాయం జరిగిన నాడు క్రైస్తవులకు మద్దతుగా వీధుల్లోకి వచ్చి పోరాటం చేసిన విషయాన్ని కూడా మీకు గుర్తు తెస్తూ ఉన్నాను. మరి ఈనాడు నా హిందూ ధర్మం మీద దాడులు జరుగుతూ ఉంటే, నా హిందూ దేవుళ్లని దూషిస్తూ ఉంటే, నా హిందూ మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని ద్వేషిస్తూ ఉంటే, నా హిందూ పూజారుల్ని దుర్మార్గంగా దుర్భాషలాడుతూ ఉంటే, మరి ఆ దుర్భాషలాడే వ్యక్తుల్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు సమర్థిస్తూ ఉంటే స్పందించాల్సిన బాధ్యత నాకుంది. నా దేశం ఓ భగవద్గీత, నా దేశం పవిత్ర పావన గంగా, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం వేదాంత ఘోష, నా దేశం కరుణాంతరంగ. అలాంటి పవిత్ర భారతదేశంలో పుట్టిన భారతీయుడిగా, ఓ హిందువుగా నా హిందూ ధర్మం మీద దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా దేవుళ్ళని తిడుతూ మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని పూజారుల్ని దూషిస్తూ ఉంటే హితవు చెప్పాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వెనకేసుకుని రావటం, మరీ ముఖ్యంగా హిందూ దేవుళ్ల మీద, ఈ యొక్క హిందూ మత విశ్వాసాల మీద, ఆ యొక్క పీఠాధిపతుల మీద దాడులు చేస్తున్నటువంటి ప్రశ్న జోసెఫ్ రావణ్ గారిని ఎలా సమర్థిస్తారు జగన్ గారు మీరని అడుగుతున్నారు. ఈనాడు ప్రశ్న రావణ్ ఏదైతే ప్రశ్న జోసెఫ్ రావణ్ వారికి దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు, వారికే కాదు చాలా మందికి దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం లేదని చెప్పని భావన ఉండొచ్చు నాస్తికులు అని చెప్పుకునే వ్యక్తులకి. కానీ దేవుళ్ళని నమ్ముతారా దేవుళ్ళని నమ్మరా అది మీ ఇష్టం. కానీ దేవుళ్ళని తిట్టే అధికారం ఎవరికి ఎవరు ఇవ్వాల. దేవుళ్ళని నమ్ముతారా నమ్మరా అన్నది మీ ఇష్టం. కానీ దేవుళ్ళని ఉచ్చ నీచాలు మరిచి తిట్టే అధికారం, ఓ మత విశ్వాసాన్ని దెబ్బతీసే అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పని ఈ మేధావుల ముసుగులో ఉన్నటువంటి మేతగాళ్ళని అడుగుతూ ఉన్నా. మేధావుల ముసుగులో ఉన్న మేతగాళ్ళారా, మీకు దేవుడిని నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ ఆ దేవుళ్ళని తిట్టే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని అడుగుతున్నా. ఆ మత విశ్వాసాలని దెబ్బతీసే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని అడుగుతూ ఉన్నా. మరి అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా సమర్థిస్తారు, మీరు ఎలా వెనకేసుకొస్తారు? ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క హే రామ్ అంటావు, మరో పక్క ప్రశ్న జోసెఫ్ రావణ్ ని సమర్థిస్తావు. ఏమైంది జగన్ గారు మీకు? జగన్ గారు మీకేమైంది? ఒక పక్క హే రామ్ అంటూ మరో పక్క ప్రశ్న జోసెఫ్ రావణ్ ని సమర్థిస్తున్నదే, ఏమైంది జగన్ గారు మీకు? బాధతో అడుగుతూ ఉన్నా ఏమైంది మీకు?
మీరు ఎలా సమర్థిస్తారు? వాడు మాట్లాడిన మాటలు విన్నారా? ప్రశ్న జోసెఫ్ రావణ్ బంగ్లాదేశ్ లో ఉండే హిందువుల్ని లేకి ఆ తర్వాత మాట్లాడటం నా వల్ల కావడం మీకే చూపిస్తా. ఇక్కడ వారు మాట్లాడిన మాటలు ఈ యొక్క పవిత్ర భారతదేశంలో శ్రీరామచంద్రుణ్ణి ఆరాధ్య దైవంగా భావించే శ్రీరామచంద్రుణ్ణి, సీతమ్మ తల్లిని, మన ఇతిహాసాలైనటువంటి మహాభారతాన్ని నీచాతి నీచంగా, ఘోరాతి ఘోరంగా ఆ యొక్క జోసెఫ్ రావణ్ మాట్లాడితే అలాంటి వ్యక్తిని మీరు ఎలా సమర్థిస్తారు? ఏదైతే హిందూ ధర్మాన్ని కాపాడేదానికి, హిందూ ధర్మమా, ఇస్లామా, క్రైస్తవుల పక్కన పెడితే క్రైస్తవుల్లో దైవ సేవకులు ఉంటారు, ముస్లింల్లో మత గురువులు ఉంటారు, అదేవిధంగా హిందువుల్లో పీఠాధిపతులు ఉంటారు, పూజారులు ఉంటారు. మరీ ముఖ్యంగా ఆ దేవస్థానాల్లో పూజారులు అనేక కష్ట నష్టాలకు వచ్చి నిష్ఠా గరిష్టలతో నిత్యం కూడా హర హర మహాదేవ్ శంభో శంకర అంటూ ఏదైతే మంచి మాటలతో ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమీ గబంధన మృత్యోర్ముక్షి యమామృతార్ అనే మృత్యుంజయ మంత్రాలతో నవదుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికం త్రికాల జ్ఞాన సంపన్న నమామి భువనేశ్వరీం దుర్గా స్తోత్రాలతో, గాయత్రి మంత్రాలతో, శ్రీరామదూతం శిరసా నమామి ఆంజనేయ స్వామి మాటలతో ఆ యొక్క పూజారులు ఆ యొక్క దేవస్థానాల్లో, పవిత్ర దేవస్థానాల్లో పూజలు నిర్వహిస్తూ ఉంటే ఆ దేవస్థానాల పూజారుల్ని, హిందూ మఠాధిపతుల్ని, హిందూ పీఠాధిపతుల్ని, హిందూ స్వాముల్ని నీచాతి నీచంగా జోసెఫ్ రావణ్ తిడితే అలాంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు ఎలికేసుకొస్తున్నారు? నేను ఒకటే మాట చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, జోసెఫ్ రావణ్ గారి మీద కేసులు పెట్టారు, అనేక రకాల కేసులు పెట్టారు, సోషల్ మీడియా పోస్టింగ్లు కేసులు పెట్టారు. అదేవిధంగా ఉగ్రవాదుల్ని సమర్థించే రీతిలో, దేశ ద్రోహాన్ని పెంచే రీతిలో వారు ఒకే మాట చెప్పారు, నాకు దేశభక్తి లేదు. మీరు వింటున్నది నిజమే, నాకు దేశభక్తి లేదు అని జోసెఫ్ రావణ్ ప్రత్యేకంగా చెప్పి 2 సార్లు దాన్ని మళ్లీ చెప్పి నాకు ఈ దేశం మీద నమ్మకం లేదని చెప్తే అలాంటి వ్యక్తుల మీద అలాంటి దేశద్రోహం కేసులు కాకుండా ఏ కేసులు పెట్టాలో జగన్మోహన్ రెడ్డి గారు? అయినా కేసులు పెట్టారు. ఏ కేసులు పెట్టారా, ఏ కేసులు పెట్టలేదా న్యాయస్థానాలు చూసుకుంటాయి. న్యాయస్థానాలు కేసుల్లో బలం ఉందని నమ్మితే నిర్ణయం తీసుకుంటాయి, కేసుల్లో బలం లేదని తెలిస్తే నిర్ణయం మరో రకంగా తీసుకుంటాయి. మరి ఆ యొక్క న్యాయస్థానాల్లో ఈ కేసుల్లో బలం ఉంది కాబట్టే కింది కోర్టు జోసెఫ్ రావణ్ని రిమాండ్ పంపించింది. రేపు హైకోర్టు, సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. కానీ దాన్ని న్యాయస్థానాలకు వదిలేద్దాం, న్యాయస్థానాలకు వదిలేద్దాం. కానీ మీరు అలాంటి వ్యక్తిని సమర్థిస్తూ ప్రశ్న జోసెఫ్ రావణ్ మీద ఈ కేసులు పెట్టడం అక్రమం, దుర్మార్గం అని మీరు మాట్లాడిన మాటలు మరి కాసేపట్లో అందరూ కూడా చూపించడం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా స్పష్టంగా అడిగేది ఒకటే, హిందూ దేవుళ్ళని ఈరోజు ప్రశ్న జోసెఫ్ రావణ్ తిట్టాడు. రేపటి రోజు ఇలాంటి వ్యక్తులు జీసస్ క్రీస్తుని తిట్టని గ్యారంటీ ఏమీ లేదు, దైవ సేవకుల్ని తిట్టదని గ్యారంటీ ఏమీ లేదు. మరో రోజు మహమ్మద్ ప్రవక్త గారి మీదో, అల్లా మీదో, లేకుంటే ఇస్లాం మత విశ్వాసాల మీదో విమర్శించడం చెప్పని గ్యారంటీ ఏమీ లేదు. మరి సమాజంలో మతాల మధ్య, కులాల మధ్య తగాదాలు పెట్టి పెంచి పోషించే ఇలాంటి వ్యక్తులు ఈ దేశం మీద నాకు నమ్మకం లేదు, నాకు దేశభక్తి లేదు, శ్రీరాముడిని గురించి నేను నీచంగా మాట్లాడతా, సీతమ్మ గురించి నీచంగా మాట్లాడతా, మహాభారతం గురించి నీచంగా మాట్లాడతా, బంగ్లాదేశ్ లో ఉండే హిందువుల్ని, సాటి హిందువుల్ని ఉచ్చ నీచాలు మరిచి మాట్లాడతా, అలాంటి వ్యక్తిని జోసెఫ్ ప్రశ్న రావణ్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమర్థించడం దుర్మార్గం, దారుణం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డిని కోరేది ఒకటే, ఒకనాడు మీ నాయకత్వంలో పనిచేసిన వ్యక్తిగా, ఒకనాడు మీ నాయకత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిగా, ఆ తర్వాత మీతో విభేదించి బయటకు వచ్చి ఈరోజు మళ్లీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిగా కాకుండా ఓ పౌరుడుగా
ఓ భారతీయుడిగా, ఓ హిందువుగా మిమ్మల్ని అడిగేది ఒకటే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలా. హిందువులా, ముస్లింలా, క్రైస్తవులా తేడా లేకుండా భారతీయుల మొత్తానికి క్షమాపణ చెప్పాలా. హిందూ మత విశ్వాసాల మీద దాడి చేసిన వ్యక్తులు రేపటి రోజు క్రైస్తవుల మీద, ముస్లింల మీద, మత విశ్వాసాల మీద, సిక్కుల మీద దాడి చేయరు అన్న గ్యారెంటీ ఏం లేదు. అందుకే ఇలాంటి వ్యక్తిని సమర్థించిన దానికి బహిరంగంగా నేను క్షమాపణ చెప్తున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తే ఖచ్చితంగా ప్రజా జీవితంలో కొనసాగే హక్కు మీకుంటుంది. అలా కానప్పుడు ప్రజా జీవితంలో మీరు కొనసాగలేరు. మీ ప్రజా జీవితంలో మీ యొక్క రాజకీయాలకి ప్రజలే ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెడతారు. కామా కాదు, ఫుల్ స్టాప్ పెడతారని చెప్పని తెలియజేస్తారు. ఒకటండి, ఇక్కడ జగన్ గారి సతీమణి వైఎస్ భారతి గారి మీద ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనుచిత వ్యాఖ్యలు చేస్తే నారా లోకేష్ గారు వెంటనే స్పందించి ఆ యొక్క వ్యక్తిని ఆ పార్టీ ఈ పార్టీ అని చూడకుండా కేసులు నమోదు చేయించి జైలుకి పంపించారు. జగన్ గారు వింటున్నారా? మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నారా లోకేష్ గారి మీద దుర్మార్గంగా పోస్టింగ్లు పెడుతూ ఉంటే అలాంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహిస్తున్నారు. అది వేరే అంశం, అది వేరే అంశం. అయినా కూడా ప్రశ్న అడిగారు కాబట్టి తెలియజేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి మీద జాతి మెచ్చిన ప్రధాని, ప్రపంచంలోనే శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోడీ గారు 12 ఏళ్లుగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతూ శక్తివంతంగా తయారు చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాంటి నరేంద్ర మోడీ గారిని సైతం ఈ యొక్క జోసెఫ్ ప్రశ్న రావణ్ నీచంగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తుల్ని మీరు కూడా సమర్థిస్తున్నారు. అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నా దేశం మీద నాకు నమ్మకం లేదు, నాకు దేశభక్తి లేదు, బంగ్లాదేశ్ లో ఉండే హిందువుల్ని దుర్భాషలాడటం, శ్రీరాముడిని దుర్భాషలాడటం, మహాభారతాన్ని దుర్భాషలాడటం ఇది చేశారండి. పవన్ కళ్యాణ్ గారి భాషకి ప్రశ్న జోసెఫ్ రాముడికి తేడా ఏందండి? చాలా తేడా ఉంది. పోలికేంది అసలు? దానికి చాలా చాలా తేడా ఉంది. ఎడిట్ చేసి పెట్టినప్పుడు బహిరంగంగా ప్రశ్న జోసెఫ్ రావణ్ వచ్చి క్షమాపణ చెప్పు, క్షమాపణ చెప్పు, ఆధారాలు చూపించు. నేను మాట్లాడిన మాటలకి ఏ ఆధారాలతో ఓ భారతీయుడిగా మీ కోటమిరెడ్డి రెడ్డిగా మాట్లాడానో ఆధారాలు నేను చూపిస్తున్నా. మరి ప్రశ్న జోసెఫ్ రావణ్ని గాని వారిని సమర్థించే వ్యక్తులను గాని మీ మీద మీరు అలా మాట్లాడలేదు అన్న మాటల్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా తేల్చుకుని అడుగుతున్నా. అయినా నాకు అర్థం కాంది. దయచేసి కాసేపు విలేకరుల సమావేశం బ్రేక్ ఇద్దాం, ఆ యొక్క మాటలు చూద్దాం. చూసిన తర్వాత మీరేం మాట్లాడతారో కూడా. ఎందుకంటే ఇది ఒక రాజకీయ సమస్య కాదు. నేను ప్రారంభంలోనే చెప్పాను. ప్రశ్న రావణ్ మీద, జోసెఫ్ రావణ్ మీద పెట్టిన కేసులు సక్రమమా అక్రమమా కోర్టులు తెలుస్తాయి. కోర్టులు తేల్చింది కాబట్టే, దానిలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే కింది కోర్టు రిమాండ్ విధించింది, జైలుకు పంపించింది. పూర్తి స్థాయిలో హైకోర్టు, సుప్రీంకోర్టు విచారణ చేస్తాయి. కానీ వారు మాట్లాడిన మాటల్ని, హిందూ దేవుళ్ళని, ఈ దేశాన్ని, వారు మాట్లాడినటువంటి మాటల్ని, ఇతిహాసాలని, వారు మాట్లాడిన మాటల్ని ఖండించాల్సిన బాధ్యత ఏ ఒక్కరి మీద కాదు, అందరి మీద కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే ఖండించకపోగా సమర్థిస్తూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూసి కడుపు మండి, కడుపు రగిలి ఆవేశంతో మాట్లాడుతూ ఉన్నా. నా ధర్మం, నా హిందూ ధర్మం నాకు నేర్పించిన పరమత సహనం, పరమతాల మీద గౌరవం, పరమతాలకి ఇబ్బంది జరిగిన అండగా ఉండమని చెప్పిన బాధ్యత, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నటువంటి విధానం.
దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉన్నటువంటి విధానం. మరి నా ధర్మానికే, నా హిందూ ధర్మానికే అన్యాయం జరిగితే, నా హిందూ ధర్మానికే అవమానం జరిగితే, నా హిందూ దేవుళ్ళకే అవమానం జరిగితే స్పందించాల్సిన బాధ్యత నా ఒక్కడి మీద కాదు, విలేకరులుగా మీ అందరి మీద కూడా ఉంది. దయచేసి ఆ క్లిప్పింగ్స్ ఒకసారి విని మళ్ళీ మనం మాట్లాడుకుందాం. క్లిప్పింగ్స్ పెట్టమా? సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సనాతన ధర్మం అని చెప్పి అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకుల హిందువులు లేడీస్ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మానవ చేశారు, ఓచపాతం వేశారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నంబరం తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మనం వీళ్ళు కూడా చెప్పాం. 100 మంది కూడా నేను చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తాను. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చేరలాగారు, మనం మన ఇతిహాసాలు చెప్పిన అని చెప్పి చెప్పలే. నా ప్రకారం నువ్వు సొంత రాజ్యంలో తరలించుకొని రాముడు అని చెప్పండి, ఎలా ఉంటుంది రాజ్యంలో అని చెప్పండి కదా, తరలించుకొని అడవిలో అడుగు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపిస్తున్నా. ఈ రోజు అగ్నిప్రవేశం చేపిస్తున్నా. నా ప్రకారం సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్య అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని ఓడి మీద అడగడం. నా ప్రకారం పూజారులు వాటల కోసం ఆ చందాలు వేసి ఆ డబ్బాల కోసం చందాలు వేసుకునే డబ్బాల కోసం పట్టుకొని వస్తున్నారు. అనే బ్రోకర్ నాకు ఒక్క నిమిషం. నెక్స్ట్ ఆ మాటలు మీరు విన్నారు. ఆ భాష మళ్ళీ మనం మాట్లాడాలంటే మీకు సాధ్యం కాదు, నాకు సాధ్యం కాదు. ఏం జోసెఫ్ రావణ్కి హిందూ దేవుళ్ళన్నా హిందువులన్నా అంత తేలిక కనపడుతున్నారా? హిందూ ధర్మం అంటే అంత తేలిక కనపడుతుందా? హిందూ మఠాధిపతులు, పీఠాధిపతులు, పూజారులు అంటే అంత అవహేళన కనపడుతుందా? శ్రీరాముడిని అవహేళన చేస్తావా? సీతమ్మ తల్లిని అవహేళన చేస్తావా? జగన్ గారిది ప్లే చేయండి. యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు 4 కోర్టుల్లో బెయిల్స్ వచ్చినా అహంకారంతో చెలరేగిపోతూ నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారని మండిపడ్డారు వైఎస్ జగన్. అసహనంతో తీవ్రవాదులపై పెట్టి అభియోగాలు మోపారు. చంద్రబాబు, మీరు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు సహా మీ పార్టీ నాయకులు గతంలో ఇప్పుడు కూడా ఏం మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్ళు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటిని ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మీరు అవే అభియోగాలు మీ మీద కూడా పెట్టాలి కదా అని నిలదీశారు. చూశారండి, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జోసెఫ్ రావణ్ని కేసులు పెడితే జగన్ గారికి కోపం వచ్చింది. వారు మాట్లాడిన మాటలు ఎందుకు కోపం రావట్లేదు? ఈ రోజు హిందువుల మీద మాట్లాడారు, రేపు ముస్లింల మీద, ఎల్లుండి క్రైస్తవులు, ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోకుంటే ఈ సమాజంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టారా? నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయ ప్రెస్ మీట్ కాదు, మన రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు మళ్ళీ చూసుకున్నాం. ఎవరైనా ప్రశ్నించవచ్చు, కానీ ఆ ప్రశ్నించే దాంట్లో ఒక పద్ధతి ఉంటుంది, ఒక భాష ఉంటుంది. అది ఎవరైనా సరే, మరి ఆ భాష దాటి ప్రశ్నించే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. అది మళ్ళీ మాట్లాడుకుందాం, అది వేరే అంశం. కానీ దేవుళ్ళని దూషించిన అధికారం మీకు ఎవరిచ్చారు? మేధావుల ముసుగేసుకుని కొంతమంది మేతగాళ్లు దేవుళ్ళని, హిందూ మత విశ్వాసాలని దుర్మార్గంగా దుర్భాషలాడుతూ ఉంటే ఆ అధికారం మీకు ఎవరిచ్చారు? ఈ రోజు హిందువులు మాట్లాడారు, రేపు క్రైస్తవుల్ని, ఎల్లుండి ముస్లింస్ ని, మరొకరిని మాట్లాడతారు. మరి అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సమర్థిస్తున్నారు? ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వ్యక్తులందరూ కూడా ఫండింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు. మరి మీరు సమర్థించినప్పుడు ఈ అనుమానాలు కాదు, నిజాలు అర్థమవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చాలా విమర్శలు చేశారు సోషల్ మీడియా ఈ విషయంలో, కొన్ని విషయాల్లో. నేను దాని జోలికి రావటం లేదు. కానీ జోసెఫ్ ప్రశ్న రావణ్ వారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత కూడా మీరు ఎలా సమర్థిస్తారు? దేవుళ్ళ తిట్టే అధికారం ఎవరికి ఇచ్చారు? ఈ జోసెఫ్ రావణ్లకి ఎవరిచ్చారు? రేపటి రోజు మరో మతాన్ని
మరో మత విశ్వాసాల్ని దెబ్బతీయడం గ్యారెంటీ ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క హే రామ్ అంటూ మరో పక్క జై జోసెఫ్ రావణ్ అంటున్న మీరు ఏమైంది మీకు? ఏమైంది సార్? జగన్ సార్ మీకు ఖచ్చితంగా ప్రజా జీవితంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగాలనుకుంటే కోట్లాది మంది భారతీయులకి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాల్సిందే. జర్నలిస్టుల కోసంలో తెలంగాణ రాష్ట్రంలోనే అనేక మంది వ్యాఖ్యలు చేస్తున్నారు, రాష్ట్రాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టడం, అలాంటి వాటిని చేస్తున్నారు. అయితే అలాంటి వాటికి ఏమి చెప్పాలి? నేను మేధావులకైనా జర్నలిస్టులకైనా యూట్యూబర్లకైనా ప్రజలకైనా చెప్పేది ఒకటే, ప్రశ్నించవచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఇది ప్రజాస్వామ్య దేశం. కానీ ఆ ప్రశ్నించే విధానంలో పద్ధతులు ఉంటాయి, భాష ఉంటుంది. ఆ పద్ధతుల్ని భాషని దాటితే అది ఈ సమాజానికి మేలు చేయదు, ఈ సమాజానికి హితం చేయదు. మాట్లాడాల్సిన భాషలో పద్ధతిగా హోందాగా మాట్లాడండి, ప్రశ్నించండి. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా రావు. ఎందుకని చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు పూర్తి ప్రజాస్వామికవాది కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నా కూడా అది ప్రజాస్వామ్యానికే వదిలేశారు తప్ప, ప్రజాస్వామ్య గొప్పతనం భావించారు తప్ప వేధింపులు లేవు. కానీ దానికి కూడా పరిధి ఉంటుంది, ఉచ్చరించాలి మనిషి. సరే, మీరు మాట్లాడినప్పుడు ప్రతిస్పందన మళ్లీ ఉంటుంది, దాంట్లో ఎలాంటి అనుమానాలు. అంతిమంగా మనం ఎక్కడికి పోతున్నాం అది ఆలోచన చేసుకున్నాం. కానీ ఇది ప్రత్యేకం. ప్రశ్న జోసెఫ్ రావండి ప్రత్యేకం. ఈ దేశానికి వ్యతిరేకంగా, ఉగ్రవాదులకు మద్దతుగా, మత విశ్వాసాలకు వ్యతిరేకంగా, మతాల మధ్య తగాదాలు పెట్టే రీతిలో వీడియోలు చేసిన ప్రశ్న జోసెఫ్ రావణ్కి ఎలా సమర్థిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇదొక్కటే నా ప్రశ్న. అదే మీకు చెప్పాను కదా ఇందాకే మహేష్ గారు, ప్రకాష్ రాజ్ గారైనా మరొకరైనా మహేష్ గారైనా కోటమిరెడ్డి శివరెడ్డి అయినా ఎవరైనా సరే ప్రశ్నించవచ్చు. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది. అయినా ప్రకాష్ రాజ్ గారు జస్ట్ ఆస్కింగ్, మీ ఆడియో ఒకటి సర్క్యులేట్ అవుతూ ఉంది. ఏ విధంగా స్క్రిప్ట్, ఏ విధంగా మాటలు ఉండాలనే దాని మీద వివరణ ఇవ్వండి ప్రకాష్ రాజ్ గారు. జస్ట్ ఆస్కింగ్. ఇప్పుడు ఒకటే జయరాజ్ గారు, ఒక్కటి జయరాజ్ గారు ఒక అంశం మీద ప్రతిదానికి ఒక రోజు ఉంటుంది. ఫిర్యాదు వచ్చింది సోషల్ మీడియాలో, పవన్ కళ్యాణ్ గారి మీద పోస్టింగ్లు పెట్టారని. ఫిర్యాదుల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఆ కేసులన్నీ కూడా 7 సంవత్సరాల లోపే శిక్ష కాబట్టి కోర్టులు న్యాయబద్ధంగా బెయిల్ ఇచ్చారు. మరి ఆ తర్వాత మరో ఫిర్యాదు వచ్చింది ఈ వీడియోలు పెట్టి ఫిర్యాదు వచ్చిన తర్వాత ఫిర్యాదుని న్యాయ నిపుణుల సలహా తీసుకుని కేసు పెట్టారు. నేనేమంటానంటే జయరాజ్ గారు, ఆ కేసులో పటిమ ఉందా లేదా, ఆ కేసులు అక్రమ కేసులా సక్రమ కేసులా కోర్టులు నిర్ధారించాయి కూడా. కింది కోర్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టే జైలుకు పంపించింది ప్రశ్న జోసెఫ్ రావణ్ని. పైకోర్టులు నిర్ణయిస్తాయి. కానీ అలాంటి వ్యక్తిని ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా సమర్థిస్తారు, ఎలా వెనుకేసుకుని వస్తారు? అదొకటే నా ప్రశ్న. దీనికి సమాధానం చెప్పాలని కోరుతున్నాను. మిమ్మల్ని అందరినీ అయ్యా దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి ప్రార్థించండి అని నేను చెప్పడంలా ఏ ధర్మం కూడా చెప్పదు. కానీ మీకు నమ్మకం లేనంత మాత్రాన నాస్తికులుగానో ఆస్తికులుగానో ఉండటం ఎవరి ఆలోచన విధానం అది. కానీ దేవుళ్ళని తిట్టే అధికారం మీకు ఎవరిచ్చారు?
ఇతిహాసాలు తిట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? దేశం ఒక్కటి మీ రక్తం మరగటం లేదా? ఇదే విదేశాల్లో జరుగుంటే నాకు దేశభక్తి లేదు, నాకు దేశభక్తి లేదు, నేను దేశాన్ని గౌరవించను, బాగా వినండి అని 1-2 సార్లు చెప్పిన వ్యక్తి భారతదేశం కాబట్టి, ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి సరిపోయింది. కానీ అదే విదేశాల్లో అయి ఉంటే ఈసారికి ఈ పార్టీకి ఏం చేస్తుండేవాళ్ళు? ఇంకోటి కూడా చెప్తున్నా, ఈ రోజు హిందువుల గురించి మాట్లాడావు, రేపు ముస్లింల గురించి క్రిస్టియన్ల గురించి మాడాలి గ్యారెంటీ ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తులను సమర్థించి మీరు యొక్క సమాజాన్ని ఎటువైపు తీసుకుపోతున్నారు? అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అది నా స్థాయిలో నేను చెప్పాల్సిన మాట కాదు. ఇంకా వారి వీడియోలు కూడా నేను సరిగ్గా ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ మాట్లాడు. ప్రస్తుతానికి ఈ రోజుకి ప్రశ్న జోసెఫ్ రావణ్ని ఎలా సమర్థిస్తావు జగన్ గారు? హిందూ దేవుళ్ళని, హిందూ మఠాధిపతుల్ని, హిందూ ధర్మాన్ని, హిందూ ఇతిహాసాలని, హిందువుల్ని వీరందరినీ నీచంగా మాట్లాడిన ప్రశ్న జోసెఫ్ రావణ్ని ఎలా సమర్థిస్తావు జగన్మోహన్ రెడ్డి గారు? ఆ అంశాన్ని పరిగెత్తవద్దు. ఇందాకే చెప్పే బాలకృష్ణ గారు, మీకు కులాలు మతాలు వేరైనా మనమంతా భారతీయులం, వేషం భాష ఏదైనా మనమంతా భారతీయులం అనే భావనతో భిన్న కులాలు భిన్న మతాలున్న భారతదేశంలో వసుదై కుటుంబాల ముందుకు సాగుతున్న దేశం ఇది. ఆ దేశంలో ఇలాంటి మత విద్వేషాలు, కుల విద్వేషాలు, ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదు. అలా రెచ్చగొట్టే వ్యక్తులకి మాజీ ముఖ్యమంత్రుల స్థాయిలో మద్దతు ఇవ్వడం కూడా మంచిది కాదు.